ముఖ్యంగా దేవుడిపై రాయడానికి మా పాస్టర్ చూసిన మొదలు కూడా దేవాలయం తెలియజేస్తున్నాను. పాజిటివ్ నేను కమ్యూనిటీ బాగుంది. మా తాతగారి పేరు వెంటాల శిఖరమని. సో మా తాతయ్య మొత్తం 9 మంది సంతానం. అందులో వెంకట బాబాయ్ చిన్నవాడు, 5 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. చాలా ఎక్కువ పడతారు. కొన్ని విషయాలు చెప్పాలంటే బాబాయ్ చాలా లవబుల్ పర్సన్. ఎందుకంటే తను ఒక్కసారి పోయి అసలు ఇంత హెల్త్ మంచి ఏది ఉన్నా లేకపోయినా బాబాయ్ ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. తనకి హెల్త్ మంచిగా ఉన్నా లేకపోయినా అసలు ఏ టైంలో. ఎందుకంటే అండి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నాన్నగారు చనిపోయి 2 years అవుతుంది. డాడీకి ఎప్పుడు కూడా డైలీ మార్నింగ్ ఫోన్ చేశారు. ప్రతిరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసేది కనుక్కునే వాళ్ళు అప్డేట్స్ ఉంటుంది. చనిపోయిన తర్వాత డాడీ చనిపోయితే నువ్వు మాట్లాడినాను, బాబాయ్ డాడీకి ఫోన్ చేస్తున్నావు, నువ్వు డాడీ చనిపోయారు, నువ్వు ఫోన్ చేయడం నాకు ఫోన్ చేయ నేను ఉన్నా అని చెప్తే ప్రతిరోజు కూడా ఫోన్ చేసేవారు. మొన్న కూడా సండే అయింది యాక్చువల్గా. బట్ మండే కూడా నేను ఫోన్ చేసి బాబాయ్ ఫోన్ చేయట్లేదు, ఇంకా నేను ఫోన్ చేస్తున్నానని నాకు తెలియలేదు. మళ్ళీ గొంతు వినట్లేదు. నేను అంటే జీవితంలో చాలా చూశాడు. హెల్త్ విషయంలో ఎన్నో చూశాడు బాబాయ్. అప్ అండ్ డౌన్స్ ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించినా కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 10 years బ్యాక్ కంప్లీట్గా దేవుడు రక్షణ పొంది దేవుళ్ళకి వచ్చి కంప్లీట్గా ఆయన నుంచి, ఎందుకంటే తన పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించుకుంటూ దేవుడి గురించి చెప్పేవాడు. ఏ పొద్దున లేచిన ఏ మాట మేము ఇంతకుముందు మాట్లాడినప్పుడు మామూలుగా వేరే విషయం నుంచి మాట్లాడుకున్న వాళ్ళు, కానీ ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చాడో ప్రతిరోజు కూడా దేవుడి మాట, ఈవెన్ మా అయ్యగారు గురించి చెప్పినట్టు హెల్త్ మంచిగా ఉన్నా లేకపోయినా కూడా చర్చికి ఖచ్చితంగా వచ్చేవాడు, మిస్ అవ్వకుండా. ఇంత మంచి పర్సన్ బాబాయ్. ఎందుకంటే బాబాయ్కి చాలా ఈ డిసిషన్ మేకింగ్ బాబా నాకు నచ్చుతుంది. ఎందుకంటే స్పాట్లో కూడా ఏదైనా డిసిషన్ వెంటనే తీసుకోగలడు. ఎంత మంచిగా ఉంటే బాబాయ్ అంత మంచిగా ఉంటాడు. కోపం వచ్చిందని ఏది కూడా బాగా అసలు ఒప్పుకోడు. అండ్ మేము ఫ్యూ మంత్స్ బ్యాక్ మా వింటాల దివాకర్ మా పెద్దనాలు చనిపోయారు. దాని నుంచి ఇంకా మేము కోరుకోవట్లేదు. బట్ కోరుకోకముందే మాకు ఈ బాధ అంటే మాటల్లో చెప్పలేదు ఎంత బాధపడుతున్నాము. ఎందుకంటే బాబాయ్ అందరూ చూసా ఎంత మంచిగా ఉంటాడు, అంతా కూడా ఎంత కలిసికట్టి మాట్లాడతాడు. తన ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేసే కూడా చాలా అండి. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ముఖ్యంగా బాబాయ్ ఇంత మంచిగా లేనప్పుడు ఇప్పుడు తను అడ్రస్ చేయాలనుకుంటున్నాను కొంతమందిని. ఇది సండే అయిందండి నైట్. మాకు అప్పుడు ఏం చేయాలో అసలు తెలియలేదు. అప్పటికప్పుడు నైట్ అయినప్పుడు కూడా సహాయం చేసిన గడ్డ మణిమామకి, సునీల్ మామకి, అలానే మాకు వినాయకుడికి, ఇంకా ముఖ్యంగా యానీ పాప. ఎందుకంటే అది అంత చిన్న పాపను పెట్టుకోవడం కూడా నైట్ అంత ఇప్పుడంటే బాబాయ్ మనకి ఎంతో చూశాడు, ఏం కానీ ఉంటా అని చెప్పేసి నైట్ అనుకుంది. ఈ యొక్క దాంట్లో మెన్షన్ చేయాల్సింది స్నేహిత కంటే, ఎందుకంటే తండ్రి కంటే ఎక్కువగా స్నేహితక చూసింది. ఆ స్నేహితకి ఇంత కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నా అసలు గుణపడి ఉంటారు మేము అందరికి కూడా ఎప్పుడు కూడా. అండ్ బాబాయ్కి హెల్త్ కొన్నిసార్లు మీ అందరూ తెలుసు బాబాయ్ ఆశ పడుతూ ఉంటాడని. ఆ హెల్త్ మంచిగా లేనప్పుడు సహాయం చేసిన మన రవి గారికి, అలానే సురేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేమేదో మాటలు చెప్తాము, కొంచెం చూడండి అన్న బాబాయ్ అంటే, కాబట్టి మీరే దగ్గర నుంచి బాబాయ్కి ప్రతి ఒక్కటికి కూడా మేము ఉన్నాం ఏం కాదు. ఎందుకంటే మాటలు ఎంతమంది చెప్తారు కానీ చేసేవాళ్ళు ఉన్నారు. అందులో మీకు స్పెషల్ థ్యాంక్స్ అన్న. ఎందుకంటే మిమ్మల్ని చూడలేకపోతుందంటే మాట్లాడితే మీకే ఎక్కువ ఎఫెక్షన్ అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా బాబాయ్కి ఎవరైతే రణితులు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఈ యొక్క ఇది ఆర్గనైజ్ చేస్తామన్నప్పుడు మేము కూడా సహాయం చేస్తాం. మేము బాబాయ్ పిల్లలను అందరూ కూడా బాబాయ్ పిల్లలను మాకు సహాయం ఫైనాన్షియల్గా సహాయం చేసిన వెంటాల కజిన్స్ కానీ వాళ్ళ పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా పేరుపై ధన్యవాదాలు అండి. ముఖ్యంగా మా యొక్క కుటుంబాల్లో కూడా ఎప్పుడు మంచి, ఎందుకంటే మాకు ఈ సంఘం అనేది ఇంకొక సెకండ్ హోమ్ అనమాట. మాకు ఏది మంచి వచ్చిన చెడు వచ్చినా వీళ్ళకే చెప్పుకుంటాం. మాకు వెన్నంటే ఉంటూ సపోర్ట్ చేస్తున్న మా పాస్టర్ అయ్యగాళ్ళకి, సెక్రటరీ గారికి,
అలానే మా యూత్ మెంబర్స్కి శ్రీలమంది వాళ్ళకి ప్రతి ఒక్కరు పేరు పని ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇంకా పేర్లు మర్చిపోయింది క్షమించండి. అండ్ మీరు ప్రార్థన కూడా మమ్మల్ని జ్ఞాపకం తీసుకుంటాను నమ్ముతున్నాను. మేము ఏర్పాటు చేసిన విధానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం.